హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ది లాజిక్ లూప్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ యశ్వంత్. ఈ వీడియోలో మనం శ్రీ శివసుబ్రహ్మణ్యం నాడార్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తమిళనాడు ఈ కాలేజ్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం. యూనివర్సిటీ ఫౌండర్ ఎవరు, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇక్కడ ఏమేమి కోర్సులు ప్రొవైడ్ చేస్తున్నారు, ఒక్కొక్క కోర్స్కి ఎన్ని సీట్లు ఉన్నాయి, సో గవర్నమెంట్ కోటాలో ఎన్ని సీట్లు ఉంటాయి, మేనేజ్మెంట్ కోటాలో ఎన్ని సీట్లు ఉంటాయి, దీనికి ఎలా అప్లై చేయాలి, కంప్లీట్ డీటెయిల్స్ అన్ని మనం ఈ వీడియోలో మాట్లాడదాం. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. శివసుబ్రహ్మణ్యం నాడార్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వచ్చేసి 1996లో ఎస్టాబ్లిష్ అయింది. దీని ఫౌండర్ వచ్చేసి హెచ్సిఎల్ టెక్నాలజీస్, శివనాడార్ యూనివర్సిటీ చెన్నై ఫౌండర్ అయిన శివనాడార్ గారు. మనం ఈ కాలేజ్ యొక్క ర్యాంకింగ్ చూసుకుంటే ఎన్ఐఆర్ఎఫ్ ఇంజనీరింగ్ కేటగిరీలో 46th ర్యాంక్ ఉండింది 2024 ఎన్ఐఆర్ ర్యాంక్స్ ప్రకారం. నాక్ A++ గ్రేడ్ ఉండింది. యూయూసీ అప్రూవ్డ్, ఏఐసిటిఈ అప్రూవ్డ్, ఎన్బిఏ అప్రూవ్డ్. ఈ కాలేజ్ మొత్తం 230 ఎకరాలు ఉండింది. ఈ కాలేజ్ లొకేషన్ వచ్చేసి కలవక్కం, తమిళనాడు. అది మనకి చెన్నై సెంట్రల్ నుంచి 40 కిలోమీటర్స్ డిస్టెన్స్ వస్తుంది. తమిళనాడులోనే టాప్ 10 యూనివర్సిటీస్ కానీ టాప్ 10 కాలేజెస్ తీసుకుంటే దాంట్లో టాప్ 10లో ఉంటుంది ఎప్పుడైనా కానీ మనకి. ఇప్పుడు వీళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తున్న కోర్స్ డీటెయిల్స్, దాంట్లో ఎన్ని సీట్లు ఉన్నాయో చూసుకున్నాము. బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ లో బయోమెడికల్ కోర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంటేక్ వచ్చేసి 60, ఇయర్కి 60 ఇంటేక్ ఉంటుంది, 60 సీట్లు ఉంటాయి. సో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఉండింది. సీట్లు వచ్చేసి 120 ఉంటాయి, 120 సీట్లు ఎవ్రీ ఇయర్. తర్వాత బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ లో మెకానికల్ ఇంజనీరింగ్ ఉంది. మెకానికల్ ఇంజనీరింగ్ లో మనకి టోటల్ 120 సీట్స్ ఉన్నాయి. బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కోర్స్ ఉంది. ఇక్కడ మనకి 180 సీట్స్ ఉన్నాయి ఎవ్రీ ఇయర్. బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ లో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కి 120 సీట్స్ ఉన్నాయి కి. అదే సివిల్ ఇంజనీరింగ్ చూసుకుంటే మనకి 60 సీట్స్ ఉన్నాయి. కెమికల్ ఇంజనీరింగ్ చూసుకుంటే 60 సీట్స్ ఉన్నాయి. బీటెక్ ఇన్ ఐటీలో చూసుకుంటే 60 సీట్స్ ఉన్నాయి. అదే ఎంటెక్ సిఎస్సిలో ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ 5 years కోర్సు, ఇక్కడ మనకి 60 సీట్స్ ఉన్నాయి. మొత్తం మనకి 900 సీట్స్ ఉన్నాయి టోటల్ గా. మనకున్న ఈ సీట్స్ లో కూడా 65% ఆఫ్ ద సీట్స్ తమిళనాడు గవర్నమెంట్ కోటాలో వెళ్ళిపోతాయి. సో వాళ్ళకి తమిళనాడులో మనకి ఎలాగైతే ఇంటర్ ఎగ్జామ్స్ కంప్లీట్ చేసి స్టేట్ బోర్డులో, అలాగే తమిళనాడు వాళ్ళు కూడా ఇంటర్ ఎగ్జామ్స్ రాసుంటారు కదా, ఆ రిజల్ట్స్ తీసుకొని ఆ రిజల్ట్స్ లో ఎంపీసీ వరకు తీసుకొని ఎంపీసీ మార్క్స్ ని నార్మలైజ్ చేస్తారు. లైక్ మ్యాథ్స్ మార్క్స్ 100కి తీసుకుంటారు, ఫిజిక్స్ కెమిస్ట్రీ కలిపి 100కి తీసుకుంటారు. మొత్తాన్ని 200కి నార్మలైజ్ చేసేసి దీని ప్రకారం మనకి ర్యాంకులు ఇస్తారన్నమాట. సో ఈ ర్యాంక్స్ లో బట్టి మనకి కౌన్సిలింగ్ జరుగుతుంది. ఈ ర్యాంక్స్ బట్టి మనకి ఎలాగైతే ఎంసెట్ రిజల్ట్స్ వస్తాయో వీళ్ళకలా ఇది ర్యాంక్స్ అనమాట, టీఎన్ఏ ర్యాంక్స్. ఈ ర్యాంక్స్ బట్టి కౌన్సిలింగ్ అటెండ్ అవుతారు. ఆ కౌన్సిలింగ్ లో ఇంకా వాళ్ళ కట్ ఆఫ్ పట్టేసి వాళ్ళకి సీట్లు వస్తాయి. ఉన్న సీట్లలో 65% ఆఫ్ ద సీట్స్ ఓన్లీ ఫర్ తమిళనాడు. ఎస్పెషల్లీ ఇంకా ర్యాంక్స్ బేస్ మీద, ఆ ర్యాంక్స్ లో కట్ ఆఫ్ ర్యాంక్ చాలా 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 ఎక్కువ మార్కులు రావాలి మనకి, అప్పుడే మనకి వచ్చే అవకాశం ఉంటుంది. ఓన్లీ టాప్ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళకి వస్తుంది. సో మేనేజ్మెంట్ కూడా తీసుకుంటే రిమైనింగ్ 35% మనకి మేనేజ్మెంట్ కోటా వాళ్ళకి ఇచ్చారు. ఆ 35% లో కూడా ఒక 25 సీట్స్ అకాడమిక్స్ అండ్ స్పోర్ట్స్ లో బాగా హై పర్ఫామ్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇస్తారు. సో మనం అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత మన డీటెయిల్స్, స్పోర్ట్స్ ఎక్కడ ఆడితే ఆ డీటెయిల్స్, అకాడమిక్స్ డీటెయిల్స్ పెడితే దాని ప్రకారం వస్తుంది. 25% సీట్స్ ఆ కేటగిరీలోకి వెళ్ళిపోతాయి. ఒక 25 సీట్స్ ఆ కేటగిరీకి వెళ్ళిపోతాయి. ఇంకో 25 సీట్స్ తమిళనాడు గవర్నమెంట్ లో రూరల్ స్కూల్స్ లో చదివిన 25 టాపర్స్ కి వెళ్ళిపోతాయి అనమాట ఫ్రీగా. 25 + 25 50 సీట్స్ పోయినాయి అనమాట. ఇంకొక 15 సీట్స్ వచ్చేసి ఎవ్రీ స్టేట్ లో టాపర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తారు. ఆ 15 సీట్స్ వాళ్ళ కోసమే ఉంటాయి అనమాట. సో ఇంకా మిగతా సీట్లో మనకి మేనేజ్మెంట్ సీట్లు ఉంటాయి. మీరే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. 900 లో 65% పోయిన తర్వాత ఈ సీట్లు కూడా తీసేస్తే ఇంకెన్ని ఉంటాయో మీరు అర్థం చేసుకోండి. ఇవి మనకి ఎస్ఎస్ఎన్ కాలేజ్ లో మనకి ఉన్న సీట్ల డీటెయిల్స్. ఎస్ఎస్ఎన్ కాలేజ్ లో మనకి మేనేజ్మెంట్ కోటాలో సీట్ కావాలన్నా కూడా మనకి మెరిట్ ఉండాలి. సో మనకి ఇంటర్మీడియట్ లో మెరిట్ ఉండాలి. దాని తర్వాత మనకి యాప్టిట్యూడ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు, దాంట్లో మెరిట్ ఉండాలి. దాని తర్వాత షార్ట్ లిస్ట్ అయితే మనకి పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది, 1-on-1 ఇంటర్వ్యూ. ఆ 1-on-1 ఇంటర్వ్యూలో కూడా పర్ఫామ్ చేస్తే ఓవరాల్ గా ఈ మార్క్స్ అన్నింటినీ తీసుకుంటారు, క్యుములేటివ్ మార్క్స్ చేసేసి. దీన్ని బట్టి మన రిజల్ట్ ఉంటుంది, సీట్ వస్తుందా రాదనేది. ఆల్రెడీ చాలా ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ టీఎన్ఏలో అప్లై చేసి అక్కడ సీట్లు రాని వాళ్ళు అప్లై చేస్తారు. లైక్ బయట ఇంకా మార్క్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు అప్లై చేస్తారు, బయట స్టేట్స్ వాళ్ళు చాలా మంది అప్లై చేస్తారు. ఇప్పుడు మనం అడ్మిషన్ ప్రాసెస్ చూసుకుంటే ఫస్ట్ మనం అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత మన మార్క్స్ బట్టి మనకి మెయిల్ వస్తుంది, లైక్ యాప్టిట్యూడ్ టెస్ట్ వస్తుందా రాదనేసి. సో అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకి 1250 ఉంది ప్రెసెంట్. సో ఇది అప్లై చేసిన తర్వాత మనకి నెక్స్ట్ స్టెప్ వచ్చేసి యాప్టిట్యూడ్ టెస్ట్ జరుగుతుంది. ఈ యాప్టిట్యూడ్ టెస్ట్ మనం క్వాలిఫై అయితే షార్ట్ లిస్ట్ మెయిల్ ఒకటి వస్తుంది. సో అది వచ్చినాక మనకి 1-on-1 ఇంటర్వ్యూ జరుగుతుంది. సో ఇంటర్వ్యూ కూడా జరిగిన తర్వాత క్యుములేటివ్ స్కోర్స్ తీసుకొని మనకి సీట్ ఇవ్వాలా లేదా వాళ్ళు డిసైడ్ అవుతారు. ఈ కాలేజ్లో సీట్ అనేది ప్యూర్ మెరిట్ బేస్ అనమాట. ఎస్ఎస్ఎన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వచ్చేసి మనకి అఫిలియేటెడ్ టు అన్నా యూనివర్సిటీ. సో ఇక్కడ మనం ప్లేస్మెంట్ డీటెయిల్స్ చూసుకుంటే, సో ఇంత కష్టంగా ఉంది కదా అడ్మిషన్ ప్రాసెస్ అంతా, మేనేజ్మెంట్ కూడా ఇంత కష్టంగా ఉంది. మార్క్స్ ఉంటేనే తీసుకుంటున్నారు, చాలా కాంపిటీషన్ ఉంటుంది. మరి ఇంత కాంపిటీషన్ ఉంది కదా, మరి ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి చూద్దాము.
సో మనం ప్లేస్మెంట్ రిపోర్ట్ ఆఫ్ 2023 తీసుకుంటే హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 2023లో 2023లో హైయెస్ట్ ప్యాకేజ్ 1,17,00,000. సెకండ్ హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 84,23,000 సెకండ్ హైయెస్ట్ ప్యాకేజ్. యావరేజ్ టాప్ 10% సెలెక్ట్ అయిన వాళ్ళలో ప్యాకేజీల్లో టాప్ 10% ప్యాకేజీలో యావరేజ్ తీసుకుంటే మనకి 29.52 lakhs ఉండింది. 29,52,000 యావరేజ్ ఆఫ్ టాప్ 10% ప్యాకేజెస్. యావరేజ్ ఆఫ్ టాప్ 25% ప్యాకేజీలు చూసుకుంటే వచ్చిన ప్యాకేజెస్లో టాప్ 25% ప్యాకేజీలని యావరేజ్ చేస్తే అక్కడ మనకి 20,05,000 ఇస్ ద యావరేజ్ ఆఫ్ టాప్ 25% వచ్చింది. దాని తర్వాత మనం ఓవర్ 20 lakhs ప్యాకేజీలు ఎన్ని వచ్చినాయి అంటే 20 lakhs కన్నా ఎక్కువ ఆఫర్ చేసిన ప్లేస్మెంట్స్ ఎన్ని వచ్చినాయి అనుకుంటే 77 ప్లేస్మెంట్స్ వచ్చినాయి. 10 లక్షల కన్నా ఎక్కువ ప్యాకేజ్ ఆఫర్ చేసిన ప్లేస్మెంట్స్ ఎన్ని వచ్చినాయి అంటే 315 వచ్చినాయి. సో నెంబర్ ఆఫ్ ఆఫర్స్ మొత్తం ఎన్ని ఆఫర్స్ రిసీవ్ చేసుకున్నారంటే 1,315 ఆఫర్స్ రిసీవ్ చేసుకున్నారు ఓవరాల్ గా 2023 డేటా ప్రకారం. అదే మనం 2024 బ్యాచ్ డేటా చూసుకుంటే హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి మనకి 88 lakhs ఉండింది. సెకండ్ హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి మనకి 52 lakhs ఉండింది. ఇవి రెండు ఫస్ట్ హైయెస్ట్ 88, సెకండ్ హైయెస్ట్ 52 lakhs. యావరేజ్ ప్యాకేజ్ చూసుకుంటే 10.8 lakhs per annum. అంటే అదే మనకి 20 లక్షల కన్నా ఎక్కువ ప్యాకేజ్ ఆఫర్ చేసిన ప్లేస్మెంట్ చూసుకుంటే 19 మెంబర్స్కి వచ్చినాయి. అదే మనకి 10 lakhs నుంచి 20 lakhs ఆఫర్ చేసిన ప్యాకేజీలు చూసుకుంటే 122 మందికి వచ్చినాయి. అదే మనకి 6 lakhs నుంచి 10 lakhs ప్యాకేజ్ చూసుకుంటే 264 మందికి వచ్చినాయి. మొత్తం చూసుకుంటే 587 ప్లేస్మెంట్స్ టోటల్గా మనకు వచ్చినాయి. యూనివర్సిటీలో ప్లేస్మెంట్స్ ఇంత బాగున్నాయి కాబట్టి మనకి ఇక్కడ సీట్ రావాలన్నా కూడా అంత డిఫికల్ట్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ కోటాలో తెచ్చుకోవాలన్నా కానీ తమిళనాడు గవర్నమెంట్లో టాప్ మార్క్స్ ఉన్న వాళ్ళకి వస్తున్నాయి. ఈవెన్ మేనేజ్మెంట్ కోటాలో కూడా వాళ్ళు చాలా జాగ్రత్తగా టాపర్స్ అని తీసుకుంటున్నారు. లైక్ ఫస్ట్ రౌండ్లో క్వాలిఫై అవ్వాలి ఇంటర్మీడియట్ మార్క్స్ దగ్గర, సెకండ్ యాప్టిట్యూడ్ టెస్ట్ చేస్తున్నారు, థర్డ్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. ఇట్లా ఓవరాల్గా మీరు పర్సనాలిటీ మొత్తం అన్ని చూసుకొని బాగున్న వాళ్ళని తీసుకుంటున్నారు కాబట్టి క్వాలిటీ ఆఫ్ క్రౌడ్ మీకు ఇక్కడ కనపడుతుంది. కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ఇచ్చే ఆపర్చునిటీస్ మీరు యూజ్ చేసుకుంటే మీరు కూడా మంచి ప్యాకేజీలు కొట్టచ్చు. ఇప్పుడు మనం ఫీజ్ డీటెయిల్స్ చూసుకుంటే మనకి హాస్టల్లో మనం తెలంగాణ అండ్ ఆంధ్ర నుంచి వెళ్తాం కాబట్టి మనం హాస్టల్లో ఉండాలి కాబట్టి హాస్టల్లో విత్ ఫుడ్ చూసుకుంటే మనకి 3.8 lakhs నుంచి 4.25 lakhs అంటే 3,80,000 దగ్గర నుంచి 4,25,000 వరకు ఈ రేంజ్లో అవుతుంది. మనం తీసుకునే రూమ్ బట్టి మనం తీసుకునే ఫుడ్ బట్టి మారుతూ ఉంటుంది. సో ఓవరాల్గా అన్ని కలుపుకొని సంవత్సరానికి మనకి 3,80,000 దగ్గర నుంచి 4,25,000 వస్తుంది. బయట ఇదే 4 లక్షల ఫీజుకి చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. బట్ ఇక్కడికి ఎందుకు వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ మీకు క్వాలిటీ ఆఫ్ క్రౌడ్ వస్తుంది, ప్లేస్మెంట్ రికార్డ్ కూడా మంచిగా ఉండింది, ఇచ్చే ఆపర్చునిటీస్ కూడా చాలా బాగున్నాయి, ప్లేస్మెంట్స్ కూడా చాలా మంచిగా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మిగతా వాటితో పోల్చుకుంటే ఇది చాలా మేలు. సో దీనికి అప్లై చేయండి, ఎగ్జామ్ రాయండి, శస్త్రా కూడా అప్లై చేయండి, ఎగ్జామ్ రాయండి. ఒకవేళ ఈ యూనివర్సిటీస్లో రావు, సేఫ్ సైడ్ ఇంకో దానికి అప్లై చేసుకుంటాను అనుకుంటే మనకి మహారాష్ట్రలో ఇంకొక యూనివర్సిటీ ఉంది, యూనివర్సల్ ఏఐ యూనివర్సిటీ అని. డేటా సైన్స్ అండ్ ఏఎంఎల్ అప్లై చేసుకునే వాళ్ళు పక్కాగా ఆ యూనివర్సిటీ కూడా అప్లై చేసుకోండి, దానికి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి. దాంట్లో కూడా ఇలానే క్వాలిటీ ఆఫ్ క్రౌడ్ తీసుకుంటారు. అండ్ ఇంకోటి ఏమంటే మనకి లిమిట్ ఉంటుంది, సీట్ లిమిట్ ఉంటుంది. అక్కడ కూడా మనకి కంప్యూటర్ సైన్స్ లో ఏఎంఎల్ ప్లస్ డేటా సైన్స్ రెండింటిలో కలుపుకొని 120 ఉంటుంది సీట్స్ ఇయర్కి. సో దానికి అప్లై చేయండి, ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి. ఇవన్నీ అటెండ్ అయ్యి పెట్టుకుంటే సేఫ్ సైడ్ ఏదో ఒకటి పోయినా ఇంకో దాంట్లో వస్తుంది, ఎక్కడ పోయినా మనం మంచిగానే ఉంటాం, మంచి ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన కాలేజీలో అప్లికేషన్ లింక్లన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి అప్లై చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఈ యూనివర్సిటీ మీద రివ్యూ వీడియో చేయాలో కామెంట్ చేయండి, పక్కగా యూనివర్సిటీ గురించి మాట్లాడుకుందాం. Thank you for watching this video. If you